యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు రిస్ట్ వాచ్లంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. గూగుల్లో జూనియర్ ఎన్టీఆర్ వాచ్ కలెక్షన్ అని టైప్ చేస్తే చాలు ఇప్పటి వరకు ఆయన పెట్టుకున్న వాచీల లిస్ట్ అంతా వచ్చేస్తుంది. అయితే ఆ వాచీల ధరలు చూస్తేనే మైండ్ బ్లాంక్ అవుతుంది. ఎందుకంటే ఆయన పెట్టుకునే ప్రతి వాచీ ధర ₹1,00,00,000 పైమాటే. అవన్నీ వరల్డ్ లోనే ఫేమస్ లగ్జరీ బ్రాండ్లకు చెందిన వాచీలు. మరి ఎక్కువగా స్విట్జర్లాండ్ కు చెందిన ప్రీమియం బ్రాండ్లకు చెందిన వాచీలనే ఎన్టీఆర్ వాడుతూ ఉంటారు. ఎన్టీఆర్ 2 రోజుల క్రితం టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ ఒక ఈవెంట్ లో పాల్గొనడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఆయన మాటలు వింటూ కేరింతలు కొట్టారు. అయితే ఎప్పటిలాగే కొందరు అభిమానుల దృష్టి తారక్ ఎడమ చేతిపై పడింది. ఎందుకంటే అక్కడ మరో కొత్త వాచీ కనిపించింది. బంగారు వర్ణంలో మెరిసిపోయిన ఆ మెటల్ వాచ్ చాలా మంది అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ వాచ్ గురించి చాలా మంది గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఇది కూడా స్విట్జర్లాండ్ కు చెందిన లగ్జరీ బ్రాండ్ వాచ్ అని తేలింది. స్విస్ బ్రాండ్ అడెమాస్ పీగే ఈ వాచ్ ను తయారు చేసింది. రాయల్ ఓక్ సెల్ఫ్ వైండింగ్ కోనోగ్రాఫ్ మోడల్ కి చెందిన లిమిటెడ్ ఎడిషన్ వాచ్ ఇది. దీని ఖరీదు ఇండియాలో ₹1,50,00,000 పైమాటే. అయితే ఎన్టీఆర్ గతంలో పెట్టుకున్న కొన్ని వాచీల ధరలతో పోలిస్తే ఇది చాలా తక్కువే అని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ ఇప్పటి వరకు ధరించిన వాచీలలో అత్యంత ఖరీదైనది రిచర్డ్ మిల్లే మెక్లారెన్ స్పీడ్ టెయిల్ వాచ్. దీని ధర ₹8,60,00,000 పైనే. అలాగే ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లికి జైపూర్ వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ ఆరెంజ్ కలర్ వాచ్ పెట్టుకున్నారు. అది కూడా రిచర్డ్ మిల్లే బ్రాండ్ కు చెందినది. ఆ వాచ్ ధర దాదాపు ₹2,20,00,000. అలాగే జూనియర్ ఎన్టీఆర్ 2021లో RRR ఈవెంట్ లో పాల్గొన్నప్పుడు నలుపు రంగు రిచర్డ్ మిల్లే F1 ఎడిషన్ వాచ్ పెట్టుకున్నారు. దీని ధర ఏకంగా ₹4,00,00,000 పైమాటే. ఇలా చెప్పుకుంటూ పోతే జూనియర్ ఎన్టీఆర్ వాచ్ల లిస్ట్ చాంతాడంత వస్తుంది. ఆ వాచ్ల ఖరీదంతా కలిపితే దాదాపు 30 కోట్ల దాకా ఉండొచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2 భాగాలుగా వస్తోంది. దేవరా 1 ఈ ఏడాది అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఎం సుధాకర్, కొసరాజు హరికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమిళ స్టార్ కంపోజర్ అనిరుద్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నారు.